బుధుడు 8వ స్థానంలో ఉంటే జాతకుడు స్వార్థపరుడు, దురాశతో ఉంటాడు. గవర్నమెంట్ నుంచి శిక్షలు కూడా పొందేటటువంటి అవకాశాలున్నాయి. అతని వ్యక్తిత్వంపై అనుమానాలు రావచ్చు సొసైటీలో. ఈ వ్యక్తి గత జన్మలో ట్రాన్స్జెండర్స్ని లేదా చిన్న పిల్లల విషయంలో ఏదైనా అపచారం చేసి లేకపోతే వాళ్ళని బాధించేటటువంటి సంఘటనలు పూర్వజన్మలో ఉండి ఉండవచ్చు. అందుకు ఈ జన్మలో మూత్రపిండ సంబంధిత వ్యాధులు, చెల్లెళ్ళు, కుమార్తె మరియు పితృవంశపు అత్తల నుంచి ఇబ్బందులు అనేటటువంటివి ఈ జాతకుడికి ఈ జన్మలో ప్రాప్తిస్తాయి. నెక్స్ట్, గురుడు 8వ స్థానంలో కేతువుతో కలిసి ఉంటే జాతకుడు గత జన్మలో సాధువు లేదా ఉన్నత ఆధ్యాత్మిక జ్ఞానం కలిగిన వ్యక్తిగా ఉండవచ్చు. అతను ఆధ్యాత్మిక జ్ఞానంతో చాలా ఆసక్తిగా ఉంటాడు. ఇతడు ఒక ఆధ్యాత్మిక గురువుగా మారవచ్చు. కానీ ఇక్కడ రాహు అనేటటువంటి వాడు ఇక్కడ 2వ స్థానంలో గనుక ఉంటే అతడికి డబ్బు, కొంచెం బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసేటటువంటి అశ్లీల భాష, అయితే డబ్బుపై మోజు ఇవన్నీ కలుగుతాయి. అయితే జాతకుడు తన మనసుని గానిక నియంత్రించుకుంటే ఆధ్యాత్మికతలో గొప్ప విజయాలు అనేటటువంటివి సాధించవచ్చు. రెండోది, శుక్రుడు 8వ స్థానంలో ఉంటే జాతకుడు భార్య నుండి సంతోషం అనేది పొందలేడు. అలానే అతడు అన్య స్త్రీలతో సంబంధం పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో జాతకుడు చాలా ఇబ్బందులకి గురవుతాడు. ఈ జాతకుడికి కొన్ని లైంగికమైనటువంటి వ్యాధులు కూడా వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అండ్ పెళ్ళి కంటే ముందుగా ఉన్న సంబంధాలు 99% పెళ్ళిగా మారు. తిను ప్రేమ వివాహం చేసుకుందామని ఎవరినైనా ప్రేమించినా గనక అవి పెళ్ళి వరకు రావు. జాతకుడు తన భార్య పట్ల నిర్లక్ష్యంగా ఉంటాడు. అయితే 7వ స్థానాధిపతి శుక్రుడు 8వ స్థానంలో ఉంటే, అంటే ఇది మేషలగ్నం కనుక మేషలగ్నం నుంచి 7వ స్థానాధిపతి శుక్రుడు 8వ స్థానంలో ఉంటే జాతకుడు భార్యను కోల్పోవచ్చు లేదా భార్యతో విడిపోవచ్చు. అయితే ఆ జాతకుడికి రహస్యమైనటువంటి శాస్త్రాల్లో ఆకల్ సైన్స్, జ్యోతిష్యము ఇలాంటి వాటిలో కూడా ఇంట్రెస్ట్ అనేది చూపించవచ్చు. ఒకవేళ దాని మీద రీసెర్చ్ చేసినట్లుగా అయితే విజయం అనేది ప్రాప్తిస్తుంది. శని 8వ స్థానంలో ఉంటే జాతకుడు కాళ్ళు, ఎముకలు, కళ్ళు, మాటలు మరియు మలద్వార సంబంధ వ్యాధులపై నెగిటివ్ ప్రభావం అనేది ఆరోగ్యం మీద ఉంటుంది. జీవనకాలం ఎక్కువగా ఉంటుంది, ఆయుష్మానం అనేది బాగానే ఉంటుంది. కానీ వారు తమ స్వంత ఇంటిని గనక నిర్మిస్తే కుటుంబంలో చాలా నెగిటివ్స్ అనేది జరుగుతాయి. అయితే ఈ జాతకుడికి ఎవరి మీదైనా విమర్శ చేయాలన్న ఆసక్తి ఎక్కువ. ఈ జాతకుడికి అహంకారం కూడా ఎక్కువే. అయితే ఈ జాతకుడు కనుక మద్యం సేవించినట్లుగా అయితే అది వ్యసనంగా మారుతుంది. గత జన్మలో జరిగిన దోపిడీ, అన్యాయం మరియు దుర్వినియోగం ఈ జన్మలో ఈ జాతకుడికి శిక్ష అనేది పడుతుంది. ఎవరి ఆస్తులైనా దుర్వినియోగం చేసినట్లుగా అయినా కూడా, లేదు అంటే ఎవరైనా ధనాన్ని దోపిడీ చేసినా, పూర్వజన్మలో ఎవరి ఆస్తులైనా దుర్వినియోగం చేసినా కూడా శని కర్మకారకుడు కాబట్టి ఆ పూర్వజన్మ కర్మని ఇప్పుడు స్టోర్ చేసుకొని ఈ జీవితంలో ఈ స్థానంలో 8వ స్థానంలో శని చూపించి ఈ కర్మలు అనేటటువంటి వాటికి శిక్షణలు పొందేటట్టుగా చేస్తాడు. అయితే అటువంటి వ్యక్తి, ఈ కాంబినేషన్, ఈ శని 8వ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి చట్టపాలన, క్రమశిక్షణ పాటించడంతో మద్యం, పొగాకు నుండి దూరంగా సామాజిక సేవ చేయడం ద్వారా శని ఆధ్యాత్మిక మరియు భౌతిక జీవితంలో ఉన్నత స్థితికి తీసుకువెళ్తాడు. శని సాడేసత్ మరియు అష్టమ శని, శని మహాదశ సమయంలో క్రమశిక్షణ లేకుంటే ఈ వ్యక్తిని శని భగవానుడు శిక్షిస్తాడు. అతడు రాజైనా కానీ బిచ్చగాడులా మారవచ్చు. అది గత జన్మ కర్మల కారణం. నెక్స్ట్, రాహు 8వ స్థానంలో ఉంటే
రాహు 8వ స్థానంలో ఉన్న రాహు నీచ పొందున ఎక్కువ చెడు చేస్తాడు. జాతకుడి జీవితంలో అనేక ఆర్థిక పరిస్థితుల సమస్యలు, అనూహ్యమైన సంఘటనలు జరుగుతాయి. అనుకోనటువంటి అనూహ్యమైనటువంటి బాధలు, కుటుంబంలో అనేకమైన సమస్యలు, ఏవైనా అన్ఎక్స్పెక్టెడ్ ఫ్యామిలీస్లో డెత్స్ కానీ, గత జన్మలో ఈ జాతకుడు ఏనుగు లేదా అడవి జంతువులు, అడవి పంది కానీ, వన్యమృగాలను కానీ వేటాడడం ద్వారా ఈ జన్మలో ఆ కర్మ అనుభవంలోకి వస్తుంది. ఈ జన్మలో జాతకుడికి ఏదో ఒక సమయంలో రాహు అంతర్దశలో కానీ, కేతు అంతర్దశలో కానీ, రాహు మహాదశలో కానీ, కేతు అంతర్దశలో కానీ 8, 12, 6 అనేటటువంటి స్థానాలు యాక్టివేట్ అయినప్పుడు అతడికి పక్షవాతము, మూత్రపిండము లేదా ముఖము, పళ్ళ సంబంధమైనటువంటి వ్యాధులు, గుర్తించలేనటువంటి వ్యాధులు. అయితే వ్యాధిని అంచనా వేయడంలో కూడా చాలా అవకతవకలు అనేవి డాక్టర్స్కి వస్తాయి. అకాల నష్టాలు. నెక్స్ట్ ఈ వ్యక్తి మరణించేటటువంటి సమయంకి ముందు వ్యక్తి అచేతనత్వం అనేది కోల్పోతుంది. అంటే కోమా స్టేజ్కి వెళ్ళేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అయితే ఈ వ్యక్తి మందు తాగినట్లుగా అయితే, మద్యం పుచ్చుకున్నట్లుగా అయితే ఒక తాగుబోతుగా మారిపోతాడు. మానసిక స్థితి కూడా సరిగ్గా లేకుండా ఉంటుంది. కొన్ని సందర్భాలలో మరణం కూడా దుర్బలమైనటువంటి స్థలాలలో జరుగుతుంది. లేదా ఈ జాతకుడు తన ఇంటి నుండి తప్పించుకు పారిపోతాడు. ఇంటి నుంచి దూరంగా ఎక్కడికో వెళ్ళిపోతాడు. జన్మ నుండి మరణం వరకు అతడు అనేకమైనటువంటి అనూహ్యమైన మార్పులను అనుభవిస్తాడు. అయితే ఈ జాతక చక్రంలో మార్స్ కూడా నెగిటివ్గా, ప్రతికూలంగా గనక ఉంటే జాతకుడికి కొంచెం చోరబుద్ధి ఉంటుంది, పాపం చేసేటటువంటి మనస్సు ఉంటుంది, కుట్రలు ఎక్కువ పొందుతాడు ఎదుటి వాటి మీద. చివరికి జీవితంలో పెద్ద నష్టం ఎదుర్కోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ సూర్యుడు 12వ స్థానంలో 5 నుంచి 6 డిగ్రీల లోపు ఉంటే జాతకుడు గత జన్మలో మంచి పేరున్న